హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు మా అత్తమ్మ స్టైల్ ఉచిక్కాయ పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దామా. ముందుగా చింతపండును నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో తగినంత పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్ మీదకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉచిక్కాయలు కొన్ని కొన్నిగా వేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉచిక్కాయలు బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఉచిక్కాయలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఉచిక్కాయలు, పచ్చిమిర్చి, పల్లీలు అలానే తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు అలానే చింతపండు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆవాలు చిట్లిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. మిక్సీ పట్టు పెట్టుకున్న ఉచిక్కాయల పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. మన ఉచిక్కాయల చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.